అసలు నా వరకు 'రామ్ చరణ్' కెరియర్‌లో ది బెస్ట్ మూవీ అంటే 'ఆరెంజ్' అనే అంటాను. మరి మీరేమంటారు? 'రామ్ చరణ్' కెరియర్ బిగినింగ్‌లోనే ది బెస్ట్ మూవీతోనే వచ్చాడు. ఆ మూవీయే 'చిరుత' పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన మూవీ 'మగధీర'. రాజమౌళి గారు మరియు 'రామ్ చరణ్' ఇండస్ట్రీకి హిట్ కొట్టిన మూవీ అంటే అదేనే. టు బీ ఫ్యాక్ట్ టాలీవుడ్‌లోనే సెకండ్ హిట్‌తోనే అంతలా పాపులర్ అయిన హీరో 'రామ్ చరణ్' మటికే అని చెప్పుకోవచ్చు. 2 మూవీస్ వరుసగా హిట్ అయ్యి థర్డ్ మూవీతో వచ్చాడు 'రామ్ చరణ్' 'ఆరెంజ్‌తో'. ఈ మూవీ ఎందుకో మన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఆ కాలంలో. ఇన్ ద సెన్స్ 2010 రిలీజ్ అప్పుడు. ఎందుకంటే ఎవరు చెప్పలేం. మేబీ ఫస్ట్ 1, 2 మూవీస్‌లో హీరో క్యారెక్టర్ చాలా మాస్‌గా చూపించి 'ఆరెంజ్' మూవీలో ఓన్లీ లవర్ బాయ్ టైప్‌గా తీసుకెళ్ళాడు. దానివల్ల అనుకుంటా. కానీ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ ఇంకా టీవీలో వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంటది భయ్యా. అరే! ఎందుకు మన పీపుల్ ఇది యాక్సెప్ట్ చేయలేకపోయారు అప్పట్లో అని. స్టోరీ పరంగా కానీ, డ్రెస్సింగ్ సెన్స్ పరంగా గానీ, డాన్స్ పరంగా గానీ, డైరెక్షన్ పర్సన్‌గా గానీ అబ్బా! చాలా నచ్చింది. ఈ వీడియోలో మనం 'ఆరెంజ్' మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో కొన్ని కారణాలు చూద్దాం. ఫస్ట్ మనం అనుకున్నదే ఇందాక. ఫస్ట్ 2 మూవీస్‌లో మాస్ యాక్షన్ చూపించి, థర్డ్ మూవీలో చాలా ప్యూర్ లవ్‌తో దింపారు కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అని అనుకోవచ్చు. సెకండ్ మిత్ ఉండనే ఉన్నందుగా రాజమౌళి గారితో తీసిన మూవీ తర్వాత హిట్ పడదు అని. సో, అది కూడా ఇందులో కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ వన్ వచ్చేసరికి డీప్ స్టోరీ. అంటే ఎక్కడైనా స్టోరీ యాక్సెప్ట్ చేయరా అంటే చేస్తారు భయ్య. సినిమా అంటేనే స్టోరీని యాక్సెప్ట్ చేయడం. కానీ ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్‌గా డీప్‌గా స్టోరీలోకెళ్ళిపోతది. అంటే చిన్న చిన్నగా ఈ లవ్‌ని ఇంజెక్ట్ చేస్తే బావుంటది ఆ కాలంలో. ఎందుకంటే మనకి ఇప్పుడున్న 21st జనరేషన్‌లో ప్రెజెంట్ నడుస్తున్న 2024 ప్రకారం డైరెక్ట్ స్టోరీ ఇలాంటి లవ్ స్టోరీ డెఫినెట్‌గా హిట్ అవుతాయి. కానీ 2010కొచ్చేసరికి మనకి ఇలాంటి మూవీ హిట్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటది. కొంచెం మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తే బావుండేదని నా ఫీలింగ్. మీరేమంటారు? కానీ డైరెక్టర్ తను రాసుకున్న స్టోరీ మాత్రానికి హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవాలి. తను చాలా అందంగా రాసాడు. చాలా అందంగా తీశాడు కూడా. మన ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవటం వల్లనే ఆ మూవీ అలా ఉండిపోయింది. టు బీ ఫ్రాంక్ మనం మాట్లాడుకోవాలంటే 'రామ్ చరణ్' గారు ఆ మూవీలో కనపడినంత స్టైలిష్‌గా ఏ మూవీలో కనపడలేదనే చెప్పుకోవాలి. మీరేమంటారు? కామెంట్స్ రూపంలో తెలపండి. ఆ 2011, 2012, 2013 మూవీ ఫ్లాప్ అయినా కూడా 'రామ్ చరణ్' గారి స్టైల్ చాలా మంది ఇమిటేట్ చేశారు. ఔట్ ఆఫ్ ద బాక్స్ ఔట్ ఆఫ్ ద వీడియో మాట్లాడుకోవాలంటే స్టోరీలో మాత్రం అంతా పచ్చి నిజమే ఉంటది భయ్యా. అందులో ఒక డైలాగ్ ఉంటది. ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. ఒకళ్ళు నిలిచినా కూడా ఒకేలాగుండదు అని. భలే గమ్మత్తుగాను ఉంటది. ఈ ట్రూత్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు డైరెక్టర్ గారు. ఏదైతే ఇప్పుడు జనరేషన్‌లో జరుగుతుందో అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చూసారు. ఏముంటది భయ్యా క్యారెక్టరైజేషన్ కూడా. హీరోనేమో ఒకళ్ళ గురించి తన అలవాట్లు మార్చుకోకూడదు అని ఫస్ట్ నుంచి అనుకుంటాడు. మధ్యలో రూబా అనే క్యారెక్టర్ వచ్చి ఎక్కడైతే తన సెల్ఫ్‌ని హీరో కోల్పోతున్నాడో అన్న సమయంలో హీరోయిన్‌ని వదిలేయాల్సి వస్తది. వదిలేస్తాడు కూడా. ఎక్కడైతే మళ్ళీ జెనీలియా వచ్చి తన్ని మారటానికి ట్రై చేస్తదో తను మారడు. పర్సన్‌ని వదిలేయాలా? లేకపోతే అలవాట్లను వదిలేయాలా? అన్నప్పుడు పర్సన్‌నే వదులుకోవద్దు. అలవాట్లను వదిలేయాలని నాగబాబు గారు హింట్ ఇస్తారు మూవీలో. నాకైతే భలే నచ్చుద్ది భయ్య. సింపుల్‌గా అడ్జస్ట్ అవ్వటం ఎలాగని ఈ మూవీలో చూపిస్తారు. కానీ జెనీలియా పాత్రకొచ్చినప్పుడు ఎవరైతే ముగ్గురు హీరోస్ ఉంటారో ముగ్గురు సైడ్ క్యారెక్టర్స్ ఉంటారో వాళ్ళని లవ్ చేయడానికి ట్రై చేస్తుంటది. కానీ మన హీరోకి నచ్చి జస్ట్ కన్‌ఫ్యూజ్ చేస్తాడు. భలే కన్‌ఫ్యూజ్ చేస్తాడు కదా! కన్‌ఫ్యూజ్ చేసి తన వైపునే అటెన్షన్ మార్చుకుంటాడు. ఇన్ ద సెన్స్ మూవీని ఎలా చూపిస్తారంటే 'రామ్ చరణ్' లైక్ హీరో క్యారెక్టర్ రియల్ వరల్డ్‌లో జీవిస్తున్నట్టు. ఐ మీన్ తనకు నచ్చినట్టుగా తను ఉంటాడు. తనకు నచ్చింది చేస్తుంటాడు. తన హ్యాపీనెస్, తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎతుక్కుంటూ ఉంటాడు. ఎవరి కోసం మారడు. సో, ఈ మూవీని ఇలాగే తీస్తే ఇంత అందంగుంది. ఇంకెలా మార్చినా గూడా మనం ఊహించుకోలేం. కానీ ఆ మూవీ 2024లో గానీ, 2025లో గానీ పడుంటే హైయెస్ట్ గ్రాస్ రిసీవర్‌గా మిగిలుండేదే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ మూవీ ఫ్లాప్ అవ్వటానికి నాకైతే పెద్దగా రీజన్స్ కనిపియడవు భయ్యా. ఆ పాటలుంటాయి స్టిల్ నా ఆల్బమ్‌లో ఎప్పుడైనా వింటుంటే వావ్! అనిపిస్తది. అసలు ఆ ఫారెన్ షూట్స్ మాత్రం చాలా బావుంటాయి. ఆ ఫారెన్‌లో తీసిన ప్రతి షాట్ అద్భుతంగా ఉంటది. డైరెక్టర్ గారు ఈ మూవీ తర్వాత కొంచెం వెనకబడినారనే చెప్పాలి. కాకపోతే ఆయన తప్పేమి లేదనిపిస్తది ఈ మూవీ చూసినప్పుడు మాత్రం. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ఆ కాస్ట్యూమ్ డిజైనర్స్ గురించి చెప్పుకోవాలంటే 'రామ్ చరణ్' గారికి ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ఆ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ అబ్బో! చాలానే ఉన్నాయండి. బట్ సమ్ పార్ట్‌లో మాత్రం నాకు జెనీలియా గారు చాలా అంటే చాలా కాదులే గానీ కొంచెం ఓవర్ చేస్తున్నారేమో అనిపిస్తుంది.
ఐ మీన్ ఎక్స్‌ట్రీమ్ చైల్డ్‌నెస్సా అనిపిస్తుంటది కొన్ని కొన్ని షాట్‌లో. రిమైనింగ్ పార్ట్ సూపర్. మీకు ఈ మూవీ ఇంకా ఎందుకు ఫ్లాప్ అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలుపుతారని కోరుతున్నాను. నెక్స్ట్ నేను 'కలేజా' మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో చెప్పాలనుకుంటున్నారు. సో స్టే ట్యూన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 'కలేజా' తర్వాత ఏ మూవీ కావాలో కామెంట్స్ రూపంలో తెలపండి. ఆ మూవీ గురించి చేస్తా. బాయ్.